ఆయుర్వేదం అంటే ప్రకృతి నేర్పిన ఆరోగ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, డయాబెటీస్ గురించి ఎంత మాట్లాడినా అన్ని వీడియోస్ పోతూనే ఉంటాయి. అసలు ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది. హైదరాబాద్ స్పెషల్ ఇంకా మాట్లాడితే అయితే చాలా మంది ఇప్పుడు యంగ్ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ అసలు డయాబెటీస్ వస్తుందిలే అన్నట్టుగా అయిపోయింది ఏజ్ తో పాటు. అంటే అంత కామన్ అయిపోయింది కదా. సో మన దగ్గర డయాబెటీస్ కోసం మెడిసిన్ గురించి చెప్తారు. ఇక్కడ డయాబెటీస్లో ఎలా ఉంటుందంటేనండి, చాలామంది ఇంట్లో ఎవరికో ఉంది, లేకపోతే నాకు వయసు వస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుందేమని షుగర్ తినడం పూర్తిగా మానేస్తున్నారు. స్వీట్ తింటాం, షుగర్ కాదు. యాక్చువల్గా ఏంటంటే డయాబెటీస్ లేని వాళ్ళు రోజు అరకేజీ స్వీట్ తిన్నా వాళ్ళకి షుగర్ రాదమ్మా. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక స్పూన్ తిన్నా పెరిగిపోవాలి. ఆ డిఫరెన్స్ తెలుసుకోక ఎంతోమంది స్వీట్ ఎంతో ఇష్టమైనా కూడా దాన్ని సాక్రిఫైస్ చేసేస్తుంటారు. షుగర్ స్వీట్ తినటం వల్ల డయాబెటీస్ రాదమ్మా. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లివర్ డ్యామేజ్ వల్ల, ప్యాంక్రియాస్ డ్యామేజ్ వల్ల, ఈ రెండేట్ల వల్ల షుగర్ రావడానికి అవకాశం. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ప్యాంక్రియాస్లోనే షుగర్ డిఫరెన్స్ వస్తుందని అనుకుంటారు. అలా కాదండి. లివర్ డ్యామేజ్ అవడం వల్ల, లివర్లో ఉన్న టాక్సిన్స్ దానికి వెళ్ళడం వల్ల, ఈ రెండు ఇబ్బంది పడడం వల్ల ప్యాంక్రియాస్ గట్టిపడితే తను రిలీజ్ చేసి పర్సంటేజ్ ఏ టైంకి రిలీజ్ చేయాలో ఇన్సులిన్ కానీ రిలీజ్ అవ్వకపోవడం వల్ల షుగర్ వస్తుందండి. అలాగే అతిగా తినడం వల్ల కూడా షుగర్ వస్తుంది. అతిగా తినడం వల్ల ఏమవుతుంది, వాటిని చేయించుకోనివ్వకుండా వాటికి ఎక్కువగా ఒత్తిడి ఇస్తున్నాం మనం. ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే దాని వర్క్ తగ్గింది అనుకోండి, ప్యాంక్రియాస్ కానీ లివర్ కానీ, ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. వంశపారంపర్యంగా రావడం అనేది కొంత ఉంటుందండి. అది చాలా తక్కువే ఉంటుందని నేను అనుకుంటాను. ఆ ఇంట్లో షుగర్ వచ్చింది కాబట్టి అందరికీ షుగర్ వచ్చేస్తుందని కూడా అనుకోక్కల, రేర్గా ఉండొచ్చు అలాగా. ఆహారంలో ముందర అలవాట్లు మార్చుకోవాలమ్మా. లివర్ అనేది ఎప్పుడు వర్క్ చేసేలాగా, ఆకలి బాగా ఉండేలాగా, ఆకలి తగ్గకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. షుగర్లో చాలామంది అసలు ఆకలి అవ్వట్లేదని వస్తారు, కొంతమంది నాకు విపరీతంగా ఆకలి అయిపోతుందని కొంతమంది వస్తారు. ఇది వాళ్ళు భ్రమలో ఉన్నారా, నిజంగానే ఆకలి అవుతుందో కూడా మాకు అర్థమవుతుంది. అలా ఉంటారు అనమాట. అంటే కొంతమంది ఫిక్స్ అయిపోతారు, షుగర్ వస్తే ఆకలి అవుతుంది, ఇంకా వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇంకా మానసికంగా అదే థాట్లో ఉండేసరికి ఆటోమేటిక్గా ఆకలి అనిపిస్తూ ఉంటుంది, దొరికిందల్లా తింటూ ఉంటారు. అలా కాకుండా హై ప్రోటీన్ మంచిది. అంటే హై ప్రోటీన్ అంటే ఎన్విఏ తినాలి, మిగిలినట్లో ప్రోటీన్ లేదు అనేది కాదమ్మా. వెజిటేరియన్స్ చాలా పర్సంటేజ్ ఉంటారు మనకి. వెజిటేరియన్స్ ఏం చేయాలంటే చక్కగా మన నెయ్యి అది కలిపిన సున్నుండలు కానీ, లేకపోతే బెల్లం చిమ్మిలి కలుపుకున్నది కానీ, వేరుశెనగ గుళ్ళు మనకి చిక్కీ అని దొరుకుతుంది. షుగర్ లేని వాళ్ళు అయితే ఆ బెల్లంతో చేసిన చిక్కీ తినచ్చు. లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఆ వేరుశెనగ గుళ్ళు వేపించుకుని నానబెట్టి ఉడకబెట్టి వేపించుకుని తినచ్చు. మంచి టేస్ట్గా ఉంటుంది. అద్భుతమైన హై ప్రోటీన్ ఉందమ్మా. మన వేపించిన శనగల్లో కూడా అద్భుతంగా ఉంటుంది, బార్లీలో ఉంటుంది. ఇది నాన్ వెజ్ వెజ్ రెండు తీసుకునే వాళ్ళు ఎక్కువగా శనగలు, బార్లీ, వేరుశెనగ గుళ్ళు ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా చక్కగా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆకలి కూడా బాగా తగ్గుతుంది ఈ మూడాట్ల వల్ల, ఎందుకంటే చాలా హై ప్రోటీన్ ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే శనగలు, ఈ వేరుశెనగ గుళ్ళు ఉడకబెట్టుకుని తింటున్నారో డైజెషన్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసుకుని తినాలి. వీళ్ళు అతిగా తినేశారనుకోండి, గ్యాస్ పెరిగిపోయి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అల్సర్స్ ఫామ్ అవడం కానీ, ఇండైజెషన్ వల్ల పొట్ట లోపల ఏదైతే ఆల్కలీన్లో ఉండవలసింది అది ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోయి యాసిడ్స్ పెరిగిపోయి రిఫ్లెక్ట్ రావడం కానీ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తిన్న ఆహారం అరిగేదాకా, అందుకనే ఆయుర్వేదంలో మళ్ళీ ఆహారం తినొద్దు అంటారు. అందుకు వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అయ్యండి. నేను చెప్పిన ఈ హై ప్రోటీన్ అనేది జాగ్రత్తగా తీసుకుంటా. వ్యాయామం అనేది 100% చేయాలమ్మా. షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయవలసింది. చేస్తే చాలా బాగా కంట్రోల్ అవుతుందండి షుగరు వ్యాధి అనేది. వ్యాయామం చేసేటప్పుడు కూడా ఈ అబ్డోమిన్కి సంబంధించిన వ్యాయామం ఎక్కువ చేయడం, కొంచెం మూత్రపిండాలు లేకపోతే ఈ లివరు, ఇవన్నీ ఆకలి పెరిగే ఏవి ఉన్నాయో అటువంటి ఆహార పదార్థం తీసుకోవడం. ఇప్పుడు మనకి సొంటి ఉందండి, త్రికటకాలు అంటాం, సొంటి, పిప్పలి, మిరియాలు ఆయుర్వేదంలో. ఇలాంటిది కొద్దిగా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు లివర్ హెల్తీగా ఉంటుంది. అది కంటిన్యూగా ఏ మందు వాడకూడదమ్మా. ఎప్పుడైనా ఆకలి తగ్గినప్పుడు ఇలాంటివి, లేకపోతే సొంటిలో మనం నిమ్మరసంలో ఊరబెట్టుకుని తినొచ్చు, ఉప్పులో ఊరబెట్టుకుని తినొచ్చు. ఇలా తినడం వల్ల మీకు ఇండైజెషన్ అనేది ఉండదు, లివర్ ఎప్పుడు శుభ్రంగానే. మెంతులు కూడా తింటూ ఉంటారు కదా, ఎంతవరకు? మెంతులు తింటారు, కాకరకాయ రసం తాగుతారు, వాకింగ్ చేస్తారు. ఆ వాకింగ్ కూడా ఎలా అంటే షూ అయ్యి లేకుండా ప్రకృతిలో బేర్ లెగ్స్ తోటి నడిస్తే అమ్మ షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. గడ్డి మీద నడిస్తే ఇంకా బాగా కంట్రోల్ అవుతుంది.
ఇలాగా ఆ నడిచేది కూడా ఎలా నడవాలి ఏంటి. ఎక్కువ నడిచేస్తారమ్మా కొంతమంది, దానివల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, మోకాళ్ళు అరిగిపోతాయి. అలా కాకుండా ఆ నడక కూడా ఏం చేయాలంటే నా వయస్సు, నా ఉన్న కెపాసిటీ, నా బరువు, నేను రోజు ఇంట్లో పని ఎంత చేసుకుంటున్నా. ముఖ్యంగా స్త్రీలు 3 నుంచి 5 కిలోమీటర్లు నడుస్తారమ్మా ఇంట్లో పని వాళ్ళే చేసుకునే వాళ్ళు అయితే. వాళ్ళకి ఇంకా వాకింగ్ చేయవలసిన అవసరం లేదు, కానీ నడిచేస్తూ ఉంటారు వెళ్ళి. అందరూ నడుతున్నారు, నేను నడుతున్నాను అంతే తప్ప నేను ఇంట్లో ఎంత పని చేస్తున్నాను, ఎంత నడిచి ఉంటాను, నాకు అవసరం లేదని ఆలోచన లేదు. అదేవిధంగా షుగర్ అని భయపడిపోయి స్వీట్ తినడం మానేసి, షుగర్ లేకపోయినా కూడా. అలా కాకుండా మీరు ఎర్లీ మార్నింగ్ అమ్మ కంపల్సరీగా ఒక ఫ్రెష్గా ఉన్న కాకరకాయ తీసుకోండి. ఈ పురుగు మందులు ఎరువులు లేకుండా కాస్త సోడా, బేకింగ్ సోడా, వెనిగర్, పసుపు, నిమ్మకాయ ఇలాంటివి వేసేసి ఆ వాటర్లో నానబెట్టి శుభ్రం కడిగేస్తే తీపి నీళ్ళలో పైన స్ప్రేయింగ్ అంతా బయటికి పోవాలి. అప్పుడు దాన్ని కట్ చేసుకుని రసం తీసుకుని మీ బాడీ వెయిట్ని బట్టి 25 గ్రాముల నుంచి 40 గ్రాముల దాకా తాగి 1 గంట వాకింగ్ కనుక వెళ్తే పచ్చగడ్డి మీద బాగా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఫుడ్ ఏం చేయాలంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న తెల్ల రైస్ కానీ ఇలాంటివి మానేసి ఈ బ్లాక్ రైసు, రెడ్ రైసు, లేకపోతే పూర్తి బ్రౌన్ రైస్ ఇలాంటివి వాడుకుంటా, నేను చెప్పిన హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటా, 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఆహారం తీసుకుంటా ఉంటే తప్పనిసరిగా షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే నేను రైస్ మానండి, నేను వైట్ రైస్ తింటాను, నేను బ్రౌన్ రైస్ తింటే నాకు అరగట్లేదు, లేదా గ్యాస్ పెరిగిపోతాను, నిజంగానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, అందులో షాజీరా కాస్త, లేకపోతే కంత పెప్పరు, కొద్దిగా సాల్ట్ వేసుకుని తిన్నారనుకోండి, కన్సొంటోని అరిగిపోతుంది, ఎవరికైనా అరుగుతుంది. అలాగా దాన్ని అరిగించుకోవడానికి ట్రై చేయాలి తప్ప నాకు అరగట్లేదని చెప్పి ఇటు విపరీతంగా ఈ వైట్ రైస్ అయ్యి తినేస్తూ ఉంటే తగ్గమంటే తగ్గదమ్మా. అది మందులు వాడినా తగ్గదు, ఏం చేసినా తగ్గదు. మన దగ్గర అయితే ఉంది, ఒక భస్మం చేస్తాం. భస్మం అంటే అందరూ ఏమనుకుంటారంటే మెటల్స్ అనుకుంటారు, అలా కాదు. మూలికలను కూడా భస్మం చేస్తాం. అనేక రకాల మూలికల్ని, అనేక రకాల వృక్షం యొక్క వేర్లు కానీ, కాయలు కానీ, ఆకులు కానీ భస్మం చేసిన తర్వాత వాటిని వాడటం అనేది జరుగుతుంది. మేము ఈ మధ్యకాలంలో ఒక 3-4 నెలల నుంచి ఒక కొత్తగా చేసామమ్మా. చాలా చక్కగా పనిచేస్తుంది, కానీ చేయడం చాలా అంటే చాలా కష్టం అనమాట. అది మేము ఒక 20 కేజీలు రా మెటీరియల్ తీసుకుని దాన్ని భస్మం చేయాలి అంటే దాని ఎండ్ ప్రోడక్ట్ 800 గ్రాములు అలా వస్తుంది. అది చేయడానికి మాకు ఆ 20 కేజీలు చేయాలంటే అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది. ఎవరికైనా మందు కావాలంటే ముందే చెప్పుకోవాలి. అలాగే అది రెడీగా ఉన్నప్పుడే ఇవ్వగలం అనమాట. అది మేము బ్యాచ్లు కంటిన్యూ చేస్తూనే ఉంటాం, మా పేషెంట్లకి ఇవ్వాలి కాబట్టి. అయినా కూడా ఒక్కొక్కసారి ఇవ్వలేకపోతున్నాం అనమాట. అందుకు అది భస్మం ఇచ్చినా, మూలికి ఇచ్చినా, అమృతం ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ వాళ్ళు ఫాలో అయ్యే దాన్ని బట్టి ఉందమ్మా మందు పనిచేయడం అనేది. వాళ్ళు ఏంటంటే చాలా మంచి మంది ఇచ్చారు కాబట్టి నేను స్వీట్ తినేద్దాం. చాలామంది ఉంటారు స్వీట్ తినకుండా ఆగలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి చెప్పకుండా స్వీట్ తినేస్తుంటారు. తినేసి మన దగ్గరికి వచ్చి సార్ మీ మందు పనిచేయలేదు, సరిగ్గా తాగట్లేదని. ఆ కూడా వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, సార్ వీళ్ళు స్వీట్ తింటే మాటలేదు సార్, మీ తప్పు కదని 2-3 వస్తే చెప్తూ ఉంటారమ్మా. కొంతమంది ఏంటంటే స్వీట్ తిన్నా కూడా తగ్గించేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ క్రేవింగ్ ఆపుకోలేక తగ్గలేదని చెప్తే ఈయన ఇంకా అమృతం ఇచ్చేస్తారేమో, మంచి మంది ఇస్తారేమో, నేను స్వీట్ తిన్నా పర్లేదు తగ్గిపోతుందనే ఐడియాతో కొంతమంది చెప్తారు. వాళ్ళు న్యాచురల్గా అబద్ధం ఆడదామని రారు పాపం ఎవరు కూడా. కానీ స్వీట్ తింటున్నానంటే ఈయన తిడతారేమో, మందు ఇవ్వరేమో అనే భయంతో చెప్తారు. అలాగే ఏంటంటే కొంతమందికి మందు ఇస్తామమ్మా, వాళ్ళకి 15 డేస్కి 1 మంత్కి చాలా బాగా తగ్గుతుంది. కానీ వాళ్ళు ఫోన్ చేసో లేకపోతే వచ్చో మాకు అస్సలు పనిచేయలేదండి, 10% పనిచేసిందంట. అప్పుడు మేము ఏమంటామంటే 10% అంటే డబ్బులు దండగండి, మీరు 2 నెలల నుంచి వాడుతున్నారు, వద్దండి మందు. లేదండి ఇంకో 2 నెలలు ట్రై చేద్దామండి అంటారు. అంటే అప్పుడు మాకు అర్థమైంది, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మంచి మంది ఇచ్చేస్తారు మాకు, ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుందనే భావంతో వస్తారు తప్ప అబద్ధం ఆడదామని మనస్ఫూర్తిగా అబద్ధం ఆడితే ఈయన ఏదో చేసేస్తారు, మనకు కలిసి వస్తుందని ఎవరో రారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే ఈ నెలలోనే ఎంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకా మంచి మందులు ఉంటాయి ఈయన దగ్గర, అది ఇస్తే నాకు ఇంకో నెలలో తగ్గిపోతుందని భావంతో అడుగుతారు తప్ప ఈ విధమైన ఆలోచన ఉంది. అలా కాకుండా ఎవరైతే మందు ఇచ్చారో వాళ్ళ యొక్క మాటిని, వాళ్ళు ఏ ఫుడ్ రెస్ట్రిక్షన్ పెట్టారో ఆ ఫుడ్ మానేసి వ్యాయామం చేసి ఆ మందు పర్ఫెక్ట్గా ఏ అనుపానమో ఆ అనుపానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అను. మేము పాలతో వేసమంటే మజ్జిగతో వేసుకుంటారు కొందరు, నేను పాలు తాగనండి అందుకు నీళ్ళతో వేసేసుకుంటున్నాను అంటారు కొందరు. అంటే అది మాకు చెప్పరు, వాడుతున్నారా ఎలా ఉందని మేము అడిగినప్పుడు చెప్తారు. అలా కాదమ్మా, ఒక పాజిటివ్ థింకింగ్ అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్. ఇందులో అమృతం ఉంది ఈ మందులో, ఈ మందు వేసుకుంటే ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాబట్టి నా జబ్బు తగ్గిపోతుందని నమ్మకంతో వేసుకోవడం. ఎవరైతే డాక్టర్ చెప్పింది ఫాలో అవుతారో వాళ్ళకి రిజల్ట్ చాలా ఎక్కువ వస్తుందమ్మా. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.